ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 8 డిసెంబర్ నుండి 14 డిసెంబర్ వరకు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి మానసికంగా శారీరకమైనటువంటి చక్కని ఉన్నతి, ఉత్సాహం, ఉల్లాసం కలగాలని, చక్కని కార్యసిద్ధి కలగాలని మనసారా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, ఇక 8 డిసెంబర్ నుండి 14 డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా నాకు తెలిసినంత వరకు ఈ వారం వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వారికి ఈ వారం కాస్త ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి అనవసరమైనటువంటి ఆవేశానికి లోను కాకుండా, ఏదో మానసికమైనటువంటి ఉద్వేగానికి లోను కాకుండా కాస్త పూర్తిగా విచక్షణతో ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనవసరమైనటువంటి మీ యొక్క వాగ్ధోరణి వల్ల ఎదుటివారితో శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ఏదో తెలియనటువంటి సోమరితనం, ఒక రకమైనటువంటి జాఢ్యం మిమ్మల్ని వెన్నాడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మానసికంగా ఏదో తెలియనటువంటి ఒక తాపం, ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, ఇలాంటివేవో కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వృత్తిపరంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు. మీ యొక్క ప్రతిష్టను, మీ యొక్క పేరు, ఇవన్నీ కూడా మీకు పెంచుకునేటువంటి అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ఆరోగ్య విషయంలో. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి వ్యాకులత్వం కనపడుతోంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ నిర్ణయం తీసుకోలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. కొంత సహాయం చేయాలని ఒకరికి, ఎవరికైనా కొంత చారిటేబుల్గా సహాయం చేయాలని నిర్ణయం చేసుకుంటారు. దానికి తగిన విధంగా మీరు స్పందిస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనేశ్వర ధ్యానం, అలాగే సూర్యాష్టక నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా మానసిక ఉల్లాసము, ఉత్సాహంతో ఉంటారు. యత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా కాస్త కొద్దిగా అటు ఇటుగా, ఒకరోజు అటు ఇటుగానే పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చక్కని పేరు, ప్రతిష్ట, సమాజంలో చక్కని గౌరవము, కీర్తి, ఇవన్నీ కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతానంకి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు మాత్రం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ మానసికమైన ధైర్యంతో వాటిని ఎదుర్కొనేటువంటి మీలో ఒక రకమైనటువంటి శక్తి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏదేని ఒక రకమైనటువంటి ఒక చక్కని దేవతా సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో యథావిధిగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక రావాల్సినటువంటి ధనం చేతికందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పెట్టుబడిగా పెట్టినటువంటి ధనం కానీ, లేదా ఏదైనా సంస్థలో మీకు ఏర్పడినటువంటి కొన్ని విభేదాలు తొలగిపోయి చక్కని ఒక మార్గం ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా
శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి ఒక ఆనందం, అంతలోనే మరొక ఏదో తెలియనటువంటి ఒక నిరాశ, ఇలాంటివన్నీ కూడా రెండు కూడా సమపాళ్లలో మిమ్మల్ని ఈ వారం అంతా వెంటాడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేయాలని, శత్రువర్గాన్ని కానీ లేదా మీ ప్రత్యర్థులను అధిగమించాలనేటువంటి ఒక ప్రయత్నాలు విపరీతంగా చేస్తారు. కొంతవరకు దాంట్లో సఫలమవుతారు. కొత్త కొత్త ఆలోచనలు, నూతన పరిచయాలు, వీటిలలో ఏది ఎవరి పరిచయాన్ని మీరు స్వాగతించాలి, ఎవరి స్నేహాన్ని స్వాగతించాలి, వీరు భవిష్యత్తులో మనకు ఉపయోగపడతారా అనేటువంటి ఒక మీమాంసలో, అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో మీరు ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ధనం విపరీతంగా మంచినీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక కాస్త స్నేహాలతో కానీ లేదా నూతన పరిచయాల వల్ల కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకి అది మీరు జవాబుదారుగా మారవలసినటువంటి అవసరం కూడా ఉంది. బంధుమిత్రులతో లేదా స్నేహితులతో కొంత విరోధం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భోజనం అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తమకు తెలియనటువంటి, తాము చేయనటువంటి ఏదో ఒక పనికి, ఒక తప్పుకి మిమ్మల్ని బాధ్యులుగా చేసేటువంటి ప్రయత్నాలు మీ యొక్క కార్యాలయంలో కానీ మీ సహోద్యోగులు కానీ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి ఎంక్వైరీస్, అనవసరమైనటువంటి ఒక రకమైన పరిశోధనకు మిమ్మల్ని అందులో ఒక బలి పశువుగా చేయాలనేటువంటి కొంతమంది యొక్క ప్రయత్నాలు మీరు తిప్పికొడతారు. దైవం ఉన్నాడు కదా, మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో, అనేటువంటి ఒక చక్కని ఒక దృఢ విశ్వాసంతో, శ్రేయోభిలాషుల యొక్క చక్కని సూచనలతో మీరు ఈ సమస్యల నుంచి అధిగమిస్తారు. కానీ మానసికంగా ఏదో తెలియనటువంటి ఒక భయం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. నిత్యం మాత్రం మీ యొక్క ఆరాధ్య దైవం యొక్క ఆరాధన మానకండి. ప్రతినిత్యం కనకధార స్తోత్రం పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనవసరమైన వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం జరిపే ముందు అనవసరంగా మీరు బాధ్యతగా ముందుకెళ్ళి సంతకాలు పెట్టడం, తద్వారా ఆ తర్వాత ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందులు గురి కావడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. కనుక ప్రతి విషయంలో కూడా ఆచితూచి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శ్రీ సుదర్శన స్తోత్ర పారాయణం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కానీ చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏ పని చేసినా కానీ కాస్త ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి చేస్తారు. పనులన్నీ కూడా కాస్త మందకోడిగా, కాస్త నెమ్మదిగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సన్నిహితులతో, స్నేహితులతో, బంధువర్గంతో చక్కని ఆత్మీయ ఆప్యాయతలు కలిగి ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొనటం, నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కోసం, సంతానం యొక్క భవిష్యత్తు కోసం కొంత ఆలోచనలు, దానికి కావలసినటువంటి కార్య ప్రణాళిక మీరు సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యం బాగుంటుంది. వారం అంతా కూడా మానసికంగా చక్కగా ఆనందం కలిగి ఉంటారు. ఇష్టకార్యార్థ సిద్ధి ఏర్పడుతుంది. కానీ కాస్త జాప్యం అవి అవకాశాలు కూడా లేకపోలేదు. ఆత్మీయుల యొక్క లేదా తన బంధువర్గం యొక్క ఒకరి
ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగించి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఇక ధన విషయంలో పెద్ద చికాకు ఉండకపోవచ్చు. ఉద్యోగపరంగా ఉద్యోగులకు పై అధికారులతో చక్కని స్నేహ బాంధవ్యాలు ఏర్పడతాయి. మీ యొక్క అనుకున్నటువంటి మీ యొక్క స్థానాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణతో కూడుకొని ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుంది కదా అనేటువంటి ఆశ మాత్రం ఏర్పడుతుంది. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానీ, గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ జ్ఞాపకానికి వచ్చి వాటిని నెమరు వేసుకుంటూ ఒక రకమైనటువంటి మానసిక నైరాశ్యము, సంకటానికి, మానసిక బాధకు లోనయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాస్త నీచులతో, దుర్మార్గులతో, అంటే ఆ స్వభావం ఉన్నటువంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి స్నేహానికి కాస్త దూరంగా ఉండండి. స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. ఇక చేయు పనులన్నింటిలో కూడా కాస్త 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా కాస్త వాయిదా పడడం, తద్వారా ఏదో తెలియనటువంటి మానసిక నిరాశ, ఈ పనులు నేను పూర్తి చేయగలుగుతానా అనేటువంటి ఒక రకమైనటువంటి అభద్రతాభావం కూడా మనసులో ఏర్పడే అవకాశం కనపడుతుంది. గృహంలో ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి అశాంతి, ఎవరి మనస్సులో ఉండేటువంటి భావాలు వాళ్ళలో ఉండటం, ఎటు వారికి చెప్పుకోలేకపోవటం, ఈ విధంగా అపార్థాలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంటుంది, కాస్త శ్రమించండి. ఉద్యోగస్తులు కాస్త నెమ్మదిగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మీ మనసులో ఉన్నటువంటివన్నీ కూడా తొందరపడి ఎవరికి కూడా భావాలను వ్యక్తపరచకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి, ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణ, మీ యొక్క మానసికమైనటువంటి ధైర్యము, మీరు నమ్మినటువంటి దైవం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటి భావంతో ఉంటారు. శ్రేయోభిలాషుల, మీ యొక్క మంచి కోరేటువంటి చక్కని ఒక సలహాదారు వల్ల మీకు కొంత మేలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక కార్యాలయంలో ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల వల్ల విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి పని ఒత్తిడి, తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చెయ్యని పనికి, మీకు సంబంధం లేని దానికి కూడా మిమ్మల్ని బాధ్యులుగా చేసి ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణకు మిమ్మల్ని లోను చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక అనవసరంగా ఎక్కువగా ఆలోచనలో తేలియాడక మీ విద్యుక్త ధర్మంపై కాస్త మనస్సు పెట్టి ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక మౌనేన కలహం నాస్తి అనే విధంగా అనవసరంగా ఎటువారు ఏదో అన్నారు కదా అని మీరు తొందరనే మీరు ప్రతిస్పందించడం మాత్రం పనికిరాదు. కాస్త నెమ్మదిగా ఎవరేమనుకున్నా మీకు భవిష్యత్తులో సమయం వస్తుంది అనేటువంటి ఒక భావంతో, ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఆశ, ఒక రకమైనటువంటి దృఢ సంకల్పం పెరుగుతుంది. గృహంలో అనవసరమైనటువంటి వివాదాలకు తావివ్వకుండా కాస్త గృహ వాతావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యానమే చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ఎంత సంపాదించినా కానీ ఏదో తెలియకుండా విపరీతమైనటువంటి డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ గంట ఈ వేళ బాగున్నాం, రేపటికి ఏమి ఖర్చు వస్తుందో, ఏమి ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయో ఈ రకమైనటువంటి భయంతో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
సంతానం యొక్క ఆరోగ్య విషయం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. విపరీతమైన ధనం మాత్రం మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం కాస్త తగ్గే అవకాశం కూడా ఉంది. ఒకవైపు ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు, మరోవైపు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కానీ లేదా మీ యొక్క అభివృద్ధిని ఓర్పు లేనటువంటి కొంత జనం, ఆత్మీయులు కానీ, బంధువులు కానీ, స్నేహవర్గం కానీ, వీళ్ళందరి యొక్క మాటలు చాటుగా నేరుగా ఎవరో ఏదో చెబుతున్నారు, ఏదో అంటున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా విని మానసికంగా విపరీతంగా బాధపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ప్రత్యక్షంగా మీరు చూసేంతవరకు మాత్రం, మీరు వినేంతవరకు మాత్రమే నమ్మండి. అంతవరకు మాత్రం ఎవరో ఏదో చెప్పారు కదా, వారి మాటలకు లోనై అనవసరంగా ఆత్మీయులను, బంధువర్గాన్ని, మీ దగ్గర వారిని, మీ యొక్క శ్రేయస్సు కోరే వాళ్ళనందరినీ కూడా మీ యొక్క ప్రవర్తన వల్ల, మీ యొక్క మాటల వల్ల వారిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. కాస్త ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క విద్య అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. నూతనంగా ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం, అందులో కొంతవరకు సఫలమవుతారు. ప్రయాణాల్లో మాత్రం విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త సుమా. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, దానికి తోడు శ్రీ లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి సంరక్షణాత్మకమైనటువంటి ధోరణి అవలంబించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎదుటివారు భవిష్యత్తులో ఏదో చేయబోతున్నారనో లేదా వారి వల్ల ఒక రకమైనటువంటి ప్రతిక్రియ ఏర్పడబోతుందనేటువంటి ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని మీరు కల్పించుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి కొంత మీరు దానికి ముందుకు ఒక రకమైనటువంటి వాతావరణాన్ని మీరు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల కొంత మేలు జరిగినా కానీ ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోలేనటువంటి ఒక స్థితిలో ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ తీసుకోవద్దు. కటి నుండి కంఠం పర్యంతం కాస్త ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తొందరగా ప్రతిస్పందించిన ప్రతి విషయానికి కూడా అనవసరమైనటువంటి ఆవేశం వల్ల దగ్గర వారిని, బంధువులను లేదా ఆత్మీయులను, తమ శ్రేయస్సు కోరే వాళ్లను మీరు మానసికంగా బాధ పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తమ శ్రేయస్సు కోరే వారిని అనవసరమైనటువంటి మీ పరుషవాక్కుల వల్ల వారిని దూరం చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కార్యం విషయంలో కొంత ఒక శుభవార్త కూడా మీకు చేరే అవకాశం లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ ధనుస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని, అలాగే నెలలో ఒక్కసారైనా లేదా ఈ వారంలో ఒక్కసారైనా ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ, ఎవరేమిటో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. పరధ్యానంగా ఉంటూ ఎక్కడో ఆలోచిస్తూ ఏదో చేయడం వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి స్నేహితుల వల్ల కానీ లేదా విదేశాల్లో ఉండేటువంటి కొంతమంది బంధువుల వల్ల కానీ మీకు ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. ఇక మీ ముందు ఒక మాట మాట్లాడి చాటుగా మరొక మాట మాట్లాడేటువంటి వారి యొక్క విషయాల్ని మీరు పసిగట్టి వారిని కాస్త దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క విషయంలో అనవసరమైన తొందరపాటుతో ఎదుటివారి యొక్క మనసును గాయపరచకుండా వారితో ఉండేటువంటి సఖ్యతలో అనవసరమైనటువంటి చికాకు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే సుమ. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి ధనం కానీ లేదా ఏమైనా లోన్స్ కానీ బకాయిలు కానీ మీ చేతికి అందేటువంటి అవకాశం ఉంది. కానీ
ధనం చేతికి అందడంలో కాస్త మిశ్రమ ఫలితం ఏర్పడే అవకాశాలు ఉంది. ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్త. విలువైన వస్తువులను కాస్త భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర పారాయణంతో పాటు గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. గరికతో గణపతిని అర్చన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక స్థైర్యం, పనులన్నింటినీ కూడా స్వయంగా తనకు తానుగా సాధించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయం, దృఢ విశ్వాసం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చెప్పుడు మాటలు విని మాత్రం మోసపోకూడదు. ఎవరో ఏదో చెప్పారని మీ యొక్క వాతావరణాన్ని, మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా విలువైనటువంటి కాలాన్ని అనవసరమైన ఆలోచనలతో కాకుండా విద్యుక్త ధర్మంపై మీ యొక్క శ్రద్ధగా, మీ యొక్క విద్యుక్త ధర్మంపై మీ యొక్క మనసును కేంద్రీకరించండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. వృధా భ్రమణం కనపడుతోంది. అనవసరమైన ప్రయాణాలు విపరీతంగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ధనం కాస్త ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. జీవిత భాగస్వామితో ఒక రకమైనటువంటి విభేదం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుచేత అనవసరమైనటువంటి ఎవరో ఏదో అన్నారనేటువంటి చెప్పిన మాటలు విని మీరు మీ యొక్క మనస్సును కానీ మీ యొక్క దైనందిన జీవితాన్ని అనవసరమైనటువంటి పాడు చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. స్థానచలనం కూడా కనపడుతోంది. అయితే మీ యొక్క నెమ్మదితనం, ఒక రకమైనటువంటి మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఆ స్థానచలనం కాస్త తాత్కాలికంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచన చేసి తొందరపాటు లేకుండా అనవసరమైనటువంటి ఆవేశానికి గురి కాకుండా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. జీవితంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులను చేయలేకపోతున్నామే, కాలం వృధాగా గడుస్తోంది కదా అనేటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్యం, ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి, సంఘర్షణ ఇవన్నీ కూడా మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇన్ని ఏర్పడినా కానీ యథావిధిగా మళ్ళీ సమయాన్ని వృధాగా గడపడం, ఒక రకమైన జాఢ్యం ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామిక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కులాచార వర్తనం, మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తద్వారా కొంత ధన వ్యయం కూడా కలగవచ్చు. వృధా ప్రయాణాలు కనపడుతూ ఉన్నాయి. ఇక అనవసరమైన కలహాలకు కాస్త దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి పనికిరానటువంటి సంభాషణలకు కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కానీ వ్యాపారంలో మాత్రం కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకానొక సమస్య కాస్త కొలిక్కి రావచ్చు. ఇక చేయాల్సినంత పని చేయలేకపోతున్నామనేటువంటి ఒక బాధ మాత్రం మీలో ఏర్పడుతుంది. చేసేటువంటి మీరు ఇచ్చినటువంటి ఎప్పుడో మీరు ఇచ్చినటువంటి ధనం రుణంగా ఇచ్చినటువంటి ధనం మీ చేతికి అందవచ్చు. లేదా మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు కొంచెం సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. శుభకార్యాచరణ కొరకై కొంత ధనాన్ని సేకరించేటువంటి పనిలో కూడా మీరు నిమగ్నమై ఉంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే శనేశ్వర స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా పరిజ్ఞానం నాకు తెలిసినంత వరకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది
చక్కగా ఈ వారమంతా కూడా చక్కని ఆనందం ఉత్సాహాలతో ఈ వారమంతా మీకు గడవాలని, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో చక్కని ప్రశాంతత, ఉన్నతి, అభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటూ ఆ శ్రీహప్పతి మీకు అన్నీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని సదా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.